పెద్ద వయసు అయితే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. ఇంకా మహోత్సవం అరేంజ్మెంట్ చేశారు. ఇంకా అరేంజ్మెంట్ చేసిన పూర్వ విద్యార్థులందరూ పెద్దవాళ్ళైపోయి చాలా సంతోషం. ఈ సన్మానం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. ఇలా సన్మానాలు సత్కారాలు ఇలా కొనసాగాలి. కూడా ఎక్కడో కానీ ఉండదు. ఇలాంటి మన స్కూల్కి చాలా వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం. Dijum tarita, jum tarita, dijum tarita, dijum tarita, jum tarita, dijum tarita, dijum tarita, jum tarita, dijum tarita, dijum tarita, dijum tarita, dijum tarita,
నిజమైన పండుగ అనిపిస్తుంది. గతించిన రోజు సంక్రాంతి పండుగ, అంతకు మించిన పండుగ ఇవాళ. అయితే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం మీ అందరితో మేమందరం మమేకమైపోయి జీవించిన రోజులు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం కలుసుకుంటాం. ఇక్కడ ఎంతో మార్పు వచ్చింది. ఇది నిజంగా ఆనందమే. ఈ ఆనందాన్ని చూస్తుంటే మాకు పట్టాలని ఆనందం వస్తుంది. ఎందుకంటే ఇవాళ నిజమైన పండుగ రోజుల్లో నేను ఎవరు చూసినా ఇంకా మీ పాఠశాలలో పనిచేయడం ఇంకా తెలుసుకోవాలి. పైగా ఎక్కువ కాలం సర్వీస్ చేయడం కూడా నాకు విడిపడింది. వాళ్ళు 20 సంవత్సరాలు స్కూల్లో పనిచేశారు. అంచేత విద్యార్థులు అందరూ మా పద్ధతిలే. ఇంకా ఎవరు అందరితో చక్కగా ఎంతో వినయ విధేయతలతో చదువుతున్నారు. ఇక్కడ ఉన్నంత వినయ విధేయతలతో ఏ పాఠశాలలో ఉండదు అని నేను చదువుకుంటున్నాను. నేను అందేసిన పాఠశాల నేను చదువులో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను, ఇంకా నా ఊళ్ళో పనిచేశాను. అవుట్ ఆఫ్ ఆల్ దోస్ 4 స్టేషన్స్ వేల్పూర్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. మీటింగ్లో చెప్పేవాడు ఇది చాలా అదృష్టమైన ప్లేస్. వేల్పూర్ పనిచేసిన ఊరుకుంది. మీరు ఇక్కడ పనిచేసి ఎంతో అభివృద్ధి సాధించారు. మా పిల్లలు నా దగ్గర బండ్లో చదువుకున్నా వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాగే మేము అనేక విషయాల్లో చాలా అభివృద్ధి సాధించాం. ఎంత కారణం ఏంటంటే ఈ వేల్పూరి. అంచేత నాకు చక్కని ఆలోచన 20 ఏళ్ళకి పనిచేయడం ఈ ప్రధానం ఎవరు కూడా జరగదు అందరికీ. అలాంటి అదృష్టం నాకు జరిగింది. నేను చాలా బాగా దాన్ని ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ నాకు పిల్లలు కనిపిస్తే నాకు ఎంతో ఆనందం వస్తుంది. మన పిల్లలు చదువుకుంటే ఎవరిని అయినా వాళ్ళ ముందు నాకు నేను వర్క్ చేస్తాను. నేను ఉండే నిత్యత అంత ఆనందం వాళ్ళ వల్ల నేను అనుభవించాను. అలాగే మేము పాఠశాలలో పాఠం చెప్పిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంతో సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేవాడు. మాకు చక్కని రెస్పాన్స్ ఉండేది. ఎంత బాగా మేము ఎంత కష్టపడాలని మా పిల్లలు చెప్పే రెస్పాన్స్ ఆశపడుతుంది. అందుకే మమ్మల్ని మేము ఊరుకుని ఎవరు కూడేస్తే దానివల్ల వాస్తవం కాదు. అలా ప్రతి మాట కూడా శ్రద్ధగా చదివేవారు. మేము కూడా సిన్సియర్గా వాళ్ళు చదివేట్లాగా ప్రయత్నం చేసేవాడు. ఆ టైంలో కొంచెం దండించేవాడు కూడా. మరి అప్పుడు అది అవసరం. తర్వాత ఈవేళ మీకే అనిపిస్తుంది ఆ దండ నా వేళ అవసరమే. మీరే అంటారు. నా దగ్గర చాలా మంది అన్నారు విషయం దండించిన వాడు అదే చెప్పుకుంటారు. ఆ దాంట్లో పట్టుబట్టే చదివేవాడిని ఈవేళ చదువు లేదని అంటారు. రోజులు మారితే ఎన్ని మార్పులు వస్తాయి, దాన్ని మనమే మార్చుకుంటారు. కానీ ఆ రోజుల్లో మాత్రం చక్కటి సిన్సియారిటీ ఉండేది, డిసిప్లిన్ ఉండేది. చాలా బాగా మీరు కృషి చేసి మంచి డిసిప్లిన్ నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరే మీ పిల్లలు మీరే మా దగ్గర అంటున్నారు. ఊళ్ళో ఏమిటి ఈ రోజుల్లో అంటున్నారు. మీరు అలా చేసేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు అంటూ ఉంటారు. చాలా మంచి ధర్మం దాని నడుచుకుంటూ ఉంటుంది. కానీ ఉద్యోగంలో ఎవరికైతే సంతృప్తి కలుగుతుందో వాళ్ళు చాలా పైకి వస్తారు. నేను చేసుకుంటున్నా మాకు చక్కని సంతృప్తి ఉంది. పిల్లలు బాగా చెప్పుకోలేదు తద్వారా వాళ్ళు అభివృద్ధి మేము అభివృద్ధి పెట్టాం. అందువల్ల ఇలాంటి శిక్షణ అవకాశం విద్యార్థులు మీరందరూ కూడా బాగా ఇంకా ఉద్యోగం శిష్యాన్ని చేసి పరాజయం ఉన్నారు. అంటే వాళ్ళ శిష్యులు మాకంటే గొప్పవాళ్ళు అవ్వాలి. అప్పుడు
మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అవ్వాలని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా మీకు ఆశిస్తానని నేను తలుస్తూ థ్యాంక్ యూ సార్. కరోనా ధ్వనులు నెక్స్ట్ బ్యాచ్ మేము అందరికీ ముందుగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బ్యాచ్లు ఇక్కడ జరిగినాయి, కానీ ఇంత గ్రాండ్గా జరిగింది మాత్రం మీదే. తర్వాత యూట్యూబ్ చూడాలి, కానీ చాలా బాగా చేశారు. అలాగే అటెండెన్స్ కూడా బాగుంది, ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. ఆ విషయంలో కూడా మేము అందరూ అభినందిస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 2011 నుంచి 2023 వరకు పనిచేశాను. 3 సార్లు హెడ్ మాస్టర్ అఫీస్గా పనిచేశాను ఈ స్కూల్కి. ఈ 4-7 పనులు అన్నీ కూడా నేను ఉన్నప్పుడే జరిగినాయి. ఆ స్టేజ్ కట్టడం అన్నీ కూడా నా ఆధ్వర్యంలో కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ పిప్పర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ ట్రాన్స్ఫర్ మీద 2023 మన జూన్లో జరిగిన ట్రాన్స్ఫర్లో పిప్పర్ హై స్కూల్ హెడ్ మాస్టర్కి వెళ్ళాను. ప్రజెంట్ పిప్పర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ చక్కగా ఒక డిసిప్లైన్గా ఉన్నారు, చక్కగా అభివృద్ధిలోకి వచ్చారు. అదేవిధంగా మన పిల్లల్ని ఎక్కువ గారాబం పెట్టకుండా వాళ్ళని విలువలతో కూడినటువంటి ప్రేమ ఉండాలి. వాడికి కష్టం సుఖం తెలిసేటట్టుగా వాళ్ళు పెంచితే రేపొద్దుట మన ప్రాబ్లమ్స్ ఉండవు. చక్కగా ఆ పిల్లల విషయంలో ఎక్కువ గారాబం చేసి వాళ్ళకి అడిగినల్లా ఇచ్చేసి వాళ్ళని ఏదైనా ఇబ్బందికరం ఉంటే మనకు సరి చేయాలి. చిన్నప్పుడే సరి చేసుకుంటే రేపొద్దు పెద్దప్పుడు మంచి ఉన్నత స్థితిలాగా మీలాగా మీ పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఒకటి తెలియజేయాలనుకుంటాను. యాక్చువల్గా మేము చిరంజీవి కొంతమంది 10th ఫెయిల్ అయిపోయాము. 99 బ్యాచ్లో మ్యాథ్స్ ఇంగ్లీష్ అయిపోయింది. బట్ వెంకటేశ్వర మాస్టర్ వాళ్ళ స్టూడెంట్ మణిభారతి గారికి చెప్పి మా అందరికీ ట్యూషన్ చెప్పించి మాకు మంచి భవిష్యత్తు ఉండడానికి వెంకటేశ్వర గారు బాటలు వేశారు. ఈ సందర్భంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నాకు అవకాశం రాలేదు, బట్ ఇప్పుడు అవకాశం ఇలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మన పిల్లల్లో అది బాగానే ఉంది. మన వెంకటేశ్వర మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే పేరెంట్స్ని హౌ టు రెస్పెక్ట్, హౌ టు ట్రీట్ అనేది ఆయన బాగా చూసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులని. మన మాస్టర్ల దగ్గర నుంచి మనం తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, వాళ్ళ ఎల్డర్ ఏజ్లో అనేది కూడా మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. విద్య ఒకటే కాదు, ఎందుకంటే మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, రేపు పొద్దున మన పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతారు. ఒకవేళ మనకు భగవంతుడు మంచి చేస్తాడు, అది మర్చిపోతుంది ఇట్లా ఈ సందర్భంగా అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధిక, విజయలక్ష్మి, దుర్గాదేవి, రత్నకుమారి, విజయలక్ష్మి, ఇంకో విజయలక్ష్మి, జి గోపికృష్ణ, హరికృష్ణ, కె రాజు, రవికుమార్, స్వామి అయ్యప్ప, మేరీ కుమారి, జోషిబాబు, జగన్చెట్ గోవిందు, రెడ్డి మంగదయ్యారు, చిన్నాచార్య గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి మాతో కలిసి పనిచేసిన
ఉపాధ్యాయులకు మిత్ర బృందానికి ప్రస్తుతం ఈ పాఠశాలలో పనిచేస్తున్న స్టాఫ్ సెక్రటరీగా చేస్తున్న మా మిత్రులు మునీంద్ర గారికి అందరికీ నా నమస్కారాలు అండి. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈ పాఠశాలలో నేను 1990 సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికే ఇది చాలా పెద్ద పాఠశాల. ఇన్ని తరగతి గదులు అవి తర్వాత వచ్చాయని ముందస్తుగా ఇవి లేవు. నెమ్మదిగా తర్వాత ఇక్కడ ఆలూరు వెంకటరత్నం గారు తదితరుల సహకారంతో ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన తర్వాత కూడా చాలామంది విద్యార్థులు ఉండేవారు, స్టాఫ్ కట్టుకుండేవారు. తర్వాత రమారెడ్డి గారు, ఎస్ఎం గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత సెక్రటరీ స్టాఫ్ తోటి పాఠశాల బాగా కొనసాగుతుండేది. ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు మా పెద్దశర్మ గారు చెప్తూ ఉండేవారు, ఇక్కడ చేయడం అంత మంచి పాఠశాల ఎక్కడ లేదనేవారు. అది కరెక్ట్ అనిపించింది నాకు. తర్వాత చేసిన పాఠశాలలో చూసుకుంటే అన్ని పాఠశాలలు మంచిమైనప్పటికీ కూడా ఈ పాఠశాల చాలా విద్యార్థులు కూడా ఎంతో తెలివైన సురేష్ అని ఒక అతను సైంటిస్ట్ ఇస్రోలో చేస్తున్నాడు. అలాగే ఇంకో సురేష్ ఏమో ఒక పెద్ద ఆంకాలజిస్ట్ డాక్టర్గా చేస్తున్నాడు. పెద్ద పెద్ద పదవుల్లోనూ పెద్ద పెద్ద పోస్టుల్లోనూ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు ప్రజెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వ్యక్తిగతంగా చూస్తే ఈ పాఠశాల నాకు బయట ప్రపంచంలో ఇక్కడ ఉద్యోగాన్ని ఇచ్చింది. బయట ప్రపంచంలో కూడా నాకు ఈ పాఠశాలలో ఉండగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకోవడం జరిగింది. తర్వాత మామూలుగా జిల్లా అవార్డు, మండలి అవార్డు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఈ స్కూల్లో ఫస్ట్ మొట్టమొదటి సాధించింది ఇక్కడ విద్యార్థులు, అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయులు, అందరి సహకారంతో ఇంత మంచి పాఠశాల ఒక కార్పొరేట్ రంగంలో ఉండే పాఠశాలతో పోటీపడి నడుస్తూ వస్తుందంటే అది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వీళ్ళందరి సహకారంతో పాఠశాలని అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని చక్కగా ఏర్పాటు చేసి నిర్వహించి 2 నెలల ముందు నుంచి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్న ఈ విద్యార్థులందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కామేశ్వర మాస్టర్ గారిని విశ్వాసంగా కోరుచున్నాను. ముందుకు ఎలా వెళ్ళాలో అవి కూడా లెక్క వేసి క్రమశిక్షణకు మారుపేరుగా మా అందరి హృదయాల్లో ఒక స్థానం ఏర్పరచుకున్న మన లెక్కల మాస్టారు, తన క్లాస్ టీచర్గా ఇంగ్లీష్ కూడా బోధించిన కామేశ్వరరావు గారికి వేదిక మీదకు హృదయపూర్వకంగా మీ కథాల ధ్వనులతో ఆహ్వానిద్దాము. కొంచెం దానికి సామధాన దండోపాయాలు ఉపయోగించాల్సి వచ్చేది, ఉపయోగించాం.
కానీ మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారేమో అని అనుకున్నాం, మా భ్రమ అంతే. ఇప్పుడు నిజంగా మీ అభిమానాన్ని మేము చూస్తే అమ్మో బాగానే గుర్తుపెట్టుకున్నారు, పర్వాలేదు అని అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నారు తల్లి మిమ్మల్ని అందరినీ చేసిన నా తమ్ముడు మీరందరూ కూడా చాలా అభిమానంగా ఉన్నారు. నా సందేశం ఏంటంటే, ఇప్పుడు మనకి మీ స్కూల్లో నాకు ముందు ఇక్కడ సన్మానం చేసిన మాస్టర్ గారు వెంకటేశ్వరరావు గారు, నేను, రాజగోపాల్ అని ఇంకో మాస్టర్ గారు ఉండేవారు మనకులో. మేము ముగ్గురు కలిసి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుకునేవాడు. స్కూల్లో డ్యూటీయే, బయటకు వెళ్ళాక సాయంత్రం 6 మొత్తం రోజులను కలిసి రాత్రి 10, 11 అలా కష్టపడి చదువుకునేవాడు. ముగ్గురు హైదరాబాద్ వెళ్ళేవాడు, అక్కడ రూముల్లో ఉండి పరీక్షలు రాసుకునేవాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి సెలవు పరీక్షలు పాఠాలు మామూలే. అంత ఇదిగా మేము పనిచేసాం. నేను వదిలేసాక ఇక్కడికి వెళ్ళిపోయాక మన వెంకటేశ్వరరావు ఈ స్కూల్లో పనిచేసాక కోసం నాకు తెలవదు. అది నాకు ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను, చాలా సంతోషం. మా మిత్రులు కూడా ఒకసారి ఇక్కడ చూడడానికి కలిగింది. ఇంకా నేను మీరందరూ కూడా మేమిచ్చే మీ సందేశం, వెంకటేశ్వరరావు గారిని అందరూ కలిసి చదువుకున్నాం కాబట్టి, కలిసేమో అంటే ఏంటి, బర్డ్స్ ఆఫ్ సేమ్ కదా వాక్ టుగెదర్. భావాలని ఇంచుమించుగా ఒకలా ఉంటేనే కలుస్తాం. ఆయన చెప్పేది నేను కూడా అంతే. కానీ కొంచెం తేడా ఉంటుంది, మనిషికి తేడా ఎలా ఉంటుందో. మనిషికి క్రమశిక్షణ చాలా అవసరం. చేసే వృత్తి మీద పూర్తి ధ్యాస ఉండాలి, కష్టపడి పనిచేయాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. జాగ్రత్తగా అంటే మమ్మీ డాడీ సంస్కృతి కంటే అమ్మా నాన్న సంస్కృతిలో పెంచితే వాళ్ళ అభివృద్ధి చాలా బాగుంటుంది. మమ్మీ డాడీలో ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పిల్లలందరినీ కాన్వెంట్కి పంపుతున్నారు కదా, అక్కడికి వెళ్ళాక చదువు అవుతుంది. ఆ మ్యాథ్స్ ఎవరో తెలియదు, పిల్లాడు ఎవరో తెలియదు అయిపోతుంది. అట్లా ఐఐటీలు చదివేస్తూనే ఉంటాడు, ఐఐటీలు ఇంజనీరింగ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర మాస్టర్ నుంచి విద్యార్థి చెప్పాడు కదా, తల్లిదండ్రులు ఎలా తీసుకోవాలి, మాటల పరిచిపోయింది అని చెప్పుకొచ్చాడు కొన్నాడు. ఆ జ్ఞాపకాలన్నీ రావాలి అంటే మరి ఈ పాఠశాలలోనే ఇంకెక్కడ ఉండదు. ఈశ్వరుడు మాకు మంచి పోస్ట్ ఇచ్చాడు. మాకు చాలా ఉద్యోగాల్లో అవకాశాలు వచ్చినా మా తండ్రి గారి మాట కావాలంటే నేను ఈ ఉద్యోగంలో ఉండిపోయాను. కానీ నేను ఎల్ఐసి బ్యాంక్ పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోయాను, బాగా పైకి వెళ్ళేవాడిని. వాటిలో ఎక్కడున్నా అభివృద్ధి చదువుకోవాలి. ఈ ఊళ్ళో నాకు ఇచ్చిన అభివృద్ధి ఏంటంటే లెక్చరర్, ప్రిన్సిపాల్, హోదా జీవితంలో. ఇంకా పెద్ద పోస్టుకి వెళ్ళేవాళ్ళం, కానీ ఈశ్వరుడు మాకు ఎలా ఇచ్చాడు, మిమ్మల్ని కలుసుకునే భాగ్యం. నిజంగా ఇందులో ఉన్నది చాలా గొప్ప విశేషం ఏంటంటే, మీరు పెద్దవాళ్ళైనా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మా ఇంటికి వచ్చి అడ్రస్ తెలుసుకుని మమ్మల్ని ఆహ్వానించి నేను పవన్లో వస్తుంటే ఫోన్ చేశారు, మాస్టర్ వస్తున్నారా అని. ఇప్పుడే దగ్గర దాకా వచ్చానమో వచ్చేస్తున్నాను అన్నాను. రేపు కూడా మళ్ళీ వెళ్ళాలి ఇంకో చోటికి. నేను పనిచేసిన ఇంకో స్కూల్ ఉంది కదా గుండువాళ్ళను, వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు సభలోనే ఫోన్ చేశారు, మాస్టర్ వస్తున్నారా, అక్కయ్య గారిని తీసుకురండి. మా ఆవిడ కూడా బాగా పరిచయం వాళ్ళకి. చిన్న ఊరిది, మన ఊరి కంటే కొంచెం చిన్నది. ఎనివే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. చాలా సంతోషంగా ఉందమ్మా. పండగ అంటే నిన్నే చూసిన సినిమా శతమానం భవతి నాకు చాలా ఇష్టమైన సినిమా. నిన్నే చూసుకున్నాను మళ్ళీ, లేకపోతే ఒకసారి యూట్యూబ్లో మళ్ళీ ఆన్ చేసి చూస్తూ ఉంటాను. అది వెంకటేశ్వర కళ్యాణం ఏదో ఉంది, శ్రీనివాస కళ్యాణం. ఆ 2 సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇది చూస్తుంటే అదేంటే పండగ అందరూ కలిసి ఉంటేనే పండగ. మీరు ఇంట్లో పండుగ వదులుకుని ఇక్కడికి వచ్చారు ఈ పండుగ చేసుకుందుకు, అందులో మమ్మల్ని భాగస్వాములుగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ శుభాశిస్తులు. ఈశ్వరుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, మంచి సంస్కారం మీకు ఇస్తూ మీరు మీ పిల్లలకు కూడా అందజేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బోర్బాట్ నరేంద్ర, వాసంశెట్టి సూరిబాబు, పూర్ణచంద్ర హరిప్రసాద్, వాస జ్యోతి వీళ్ళందరూ స్టేజ్ దగ్గర రావడంగా కోరుచున్నాండి. వల్లూరు శ్రీదేవి, బ్యాండ్ర జ్యోతి, ఎర్రమట కుసుమ, గొన్నం రాజరాజేశ్వరి, రజనీ అన్నపూర్ణ వీళ్ళందరూ స్టేజ్ దగ్గర రావడంగా కోరుచున్నాం. వస్తే కనుక హ్యాండ్స్ చేయండి, కొద్దిగా హ్యాండ్స్ రేజ్ చేయండి కొద్దిగా.
ఆల్. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఐసక్ అండి. వేల నుంచి వచ్చేవాడిని మీరు ప్రదేశ్కి పనిచేశానండి. ఇంగ్లీష్ షాప్ 15 సంవత్సరాలు పనిచేశానండి. నా భార్య వేలంకాయ స్కూల్లో 25 సంవత్సరాలు పనిచేసినట్టు కంటిన్యూ. టికెట్ బ్రేక్ వైస్ శారమ్మ కొంతమంది తెలిసాను మీరు. వేలంకాయ స్కూల్లో కంటిన్యూగా 27 సంవత్సరాలు పనిచేసిందండి. సెకండ్ ఇయర్ టీచర్ వాడు 27 years అందరూ కూడా అందరూ క్లాస్ వచ్చి అప్పుడు 4 క్లాస్. నేను ఇక్కడ మన వైపు హై స్కూల్లో 15 సంవత్సరాలు పనిచేసానండి. 15 years. ఆవిడతో నేను అమ్మాయి మీ స్కూల్కి మా స్కూల్ తేడా చెప్తాను. నేను నాకు ఎంతో ఫ్రీ. మా పీపుల్స్ శిష్యులు మాతో ఎంతో ఫ్రీగా ఉంటారు. క్లాస్ సేపే స్ట్రిక్ట్గా ఉంటాను. నేను బయటకు వస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా పిల్లలు, మా శిష్యులు అంటూ కూడా ఫాదర్ అండ్ మదర్ లాగా, ఫాదర్ అండ్ డాటర్ లాగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. మా స్కూల్ వేరు, మీ స్కూల్ వేరమ్మా. మీ స్కూల్ని రాజు స్కూల్ అంటారు. మా స్కూల్ అలా కాదు, అందరిదే. మా నాయకులు చాలా మంచివారు, అందరూ ప్రేమిస్తారు. మాకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ రేలకేసులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు ఉండవు. అందరూ కలిసే ఉంటాం, టీచర్స్తో కలిసి ఉంటాం. ఫంక్షన్స్ వస్తే అందరూ కలిసి పనిచేసేవారు. అది చూస్తే బ్యానర్ వేసుకుంటాడు. మాకు డిఫరెన్సెస్ ఉండవు. వేర్పూర్ వేసుకునంటే మీకు తెలీదు. అది మా భార్య అంటే ఆశ్చర్యపోయిందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, మా స్కూల్ మీ స్కూల్ చాలా తేడా ఉందమ్మా అని చెప్పండి. కాబట్టి ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు స్టే హియర్. కంటిన్యూస్ ఫర్ 15 years. ఈ సమయం మన వ్యవస్థలు చాలా కష్టపడిపోయారు. అన్ని బ్యాచ్ల కంటే ఈ బ్యాచ్ చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. మా అదృష్టం, ఉపాధ్యాయుల అదృష్టం. చాలా సంతోషాన్ని ఇక్కడ పనిచేసాను, నేను సంతరించాను. నేను రిటైర్ అయిపోయి 29 years అయిపోయింది. అప్పుడు నేను రిటైర్ అయిపోయి 29 years అయిందండి. నాకు 87 ఏజ్. నో బీపీ, నో షుగర్. బై ది గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నో బీపీ, నో షుగర్. కాబట్టి నేను మా శిష్యులందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పండు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సోషల్లో పాఠాలు చెబుతూ ఇంగ్లీషు పదాలను తనదైన శైలిలో కొత్తగా బోధిస్తూ కనుచూపుతోనే క్రమశిక్షణ చెబుతూ మేమందరము లేడీ టైగర్గా పిలుచుకునే శ్రీమతి లిల్లీ ఫ్లారెన్స్ మేడం గారికి వేదిక మీదకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కరతాళ ధ్వనులు.
అన్ని విధాల్లోనూ రంగరించి ఉంటారు. కొంతమంది విద్యార్థులు కానీ, కొంతమంది ఉపాధ్యాయులు కానీ, కొంతమంది వివిధ రంగాల్లో నిర్వహిస్తూ ఉంటారు. వారందరూ తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఆశీస్సులు పొందాలని గౌరవంగా తెలియజేస్తుంది. ముత్యాల నాగేశ్వరరావు, కడల శ్రీనివాసరావు, వంక పద్మావతి, మాధవి చంద్రలత, దేవల సాయిలీల, హనుమంత్ బాలబాలజీ వెంకటలక్ష్మి, సన్నిధి భాగ్యలక్ష్మి, కోర మహేష్, సత్యనారాయణ గారు, తెలుగు మాస్టర్ సత్యనారాయణ గారు. పి పాపారావు, విత్తుల రామకృష్ణ, విత్తనాల రామకృష్ణ, పెనుమతి రాజేష్, రెడ్డి రామకృష్ణ, చేతన్ బాబు, మోటుపల్లి ధనలక్ష్మి, ఆర్ఎన్వి సత్యనారాయణ, పి పాపారావు, విత్తుల రామకృష్ణ, విత్తనాల రామకృష్ణ, పెనుమతి రాజేష్, రెడ్డి రామకృష్ణ, చేతన్ బాబు. హై స్కూల్లో అడుగుపెట్టి 5 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని వెళ్ళేంత వరకు మాకు తోడుగా ఒక టీచర్లా కాకుండా పీరియడ్లో టీచర్ తనే క్లాస్ టీచర్గా వ్యవహరించి మంచి మాటలతో మాకు మంచితనాన్ని నేర్పిన శ్రీమతి సత్యవతి మేడం గారికి వేదిక మీదకు హృదయపూర్వకంగా సాధారణంగా కర్తాల ధ్వనితో ఆహ్వానిస్తుంది. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं
ఎవరో వచ్చి మీరు నన్ను ఆహ్వానించి ఇంకా ఘన సన్మానం చేసేది చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ వివరంగా అర్థమయ్యేలా చెప్పే శ్రీ రమణారెడ్డి గారికి వేదిక మీదకి సాదర సాగరంగా హృదయపూర్వకంగా మీ కర్తాలతో ఆహ్వానించండి. శర్మ గారు, కామేశ్వరరావు గారు, మరి నాతో పనిచేసినటువంటి కొలీగ్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరూ కూడా నా యొక్క ఆశీస్సులు, అలాగే మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి అందరికీ కూడా నా యొక్క ఆశీస్సుల సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు ఎంత అయితే క్రమశిక్షణగా ఉండి మా దగ్గర చదువు నేర్చుకున్నారో అదే క్రమశిక్షణని మీ పిల్లలకు కూడా ఏర్పాటు చేస్తే అది చాలా బాగుంటుంది. ఆ క్రమశిక్షణ రోజు రోజుకి కూడా మరి బరువు అవుతుందన్నమాట. కాబట్టి మరి అది మీ పిల్లలకు కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంది. విద్యాబుద్ధులతో పాటు అది కూడా చాలా అవసరం రోజుల్లో. కాబట్టి మీ పిల్లల రక్షణ చేయాలి. మరి మీరు చాలా కష్టపడి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. అరేంజ్మెంట్ చేసిన అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని చూసి ఈ రకంగా ఘనమైన సన్మానాలు అందినందుకు ఇంకో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పటికప్పుడు డయాగ్రామ్ కూడా వేసి మనకు వివరించి పాఠం చెప్పే శ్రీ వెంకటరత్న మాస్టర్ గారికి వేదిక మీదకి మీ కర్తాలతో హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. గ్రామంలో నేను అంటే గుంటాల స్కూల్ నుంచి నెంబర్ 2 నుంచి
వేల్పూర్ హై స్కూల్ ప్రమోట్ అయ్యి ఇక్కడ మొత్తం సర్వీస్ ఎక్కువగా చేసింది వేల్పూర్ గ్రామం. కాబట్టి వేల్పూర్ గ్రామం అంటే మాకు బాగా నమ్మకం. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు చేసిన సర్వీస్ అంతా ఇక్కడే మొత్తం టోటల్ సర్వీస్ మొత్తం సర్వీస్ అంతా చేసింది వేల్పూర్ గ్రామం. ఇక్కడ మన చిన్నప్పుడు బాగా వృద్ధి చెందింది. పాఠశాల కూడా మన తాతయ్య గారు అనేది అందుకే జనజనాభి వృద్ధి చెందుతూ ఈ రోజు ఎంతో మంది కూడా చదువుకోవడానికి పాఠశాల స్థాపించి ఎక్కువ రోజులు కూడా జగన్గా మన అదృష్టం ఈ పాఠశాల. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈనాడు పడి ఎవరు బయటకు వెళ్ళలేదు. అది దీని యొక్క వేల్పూరు జిల్లా పరిషత్ పాఠశాల యొక్క బయటికి కొంతమంది ఎవరైనా బాధపడతారు అందరూ కూడా సుఖ సంతోషాలుగా పొన్నం శేఖర్ హృదయపూర్వకంగా మీకు అర్థారాధనలతో ఆహ్వానిద్దాం. శేఖర్ చప్పట్లు కొట్టలేదు. చప్పట్లు కొట్టలేదు. అమ్మాయిలు ఎవరు కనబడలేదు దీంట్లో. కృష్ణకుమారి రూపకల్యాణ్ మరి ఈరోజు మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరి వేల్పూర్ హై స్కూల్కి మమ్మల్ని పిలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ కలిసి మరి ఈ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి నిజంగా చెప్పాలంటే నేను ఈ స్కూల్లో నేను కానీ పని గారు కానీ ఇద్దరం కూడా మరి ఈ స్కూల్లో మేమిద్దరం కూడా మొదటిగా సర్వీస్లో ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడే మా ప్రస్థానాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ మేము తీసుకున్నటువంటి స్ఫూర్తితోటి మిగిలిన హై స్కూల్లో పనిచేసి మరి ఈ రోజున ఒక ఉన్నత స్థానంలో మరి ఉండడం అనేది జరిగింది. అనేక అవార్డులు రివార్డులు కూడా మరి తీసుకోవడం కూడా జరిగింది. మరి నిజంగా మరి ఈ స్కూల్లో పనిచేసి మేము బయటికి వెళ్ళి మరి ఆ విధమైనటువంటి గౌరవాన్ని పొందాం. ఎందుకంటే ఈ స్కూల్లో పనిచేసినప్పుడు ఆ రోజుల్లోనే 1100 మంది స్ట్రెంగ్త్ ఉండేవారు ఈ స్కూల్లో. మరి రూమ్కి సెక్షన్కి వచ్చి 130 మంది పిల్లలు ఉండేవారు సెక్షన్కి. మరి 130 మందికి మరి టీచ్ చేయడం అంటే ఈ రోజు 30 మందికి టీచ్ చేయడం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో మాకు చాలా 130 మంది టీచ్ చేసినప్పటికీ కూడా మాకు ఏ విధమైనటువంటి అలసట కానీ ఏ విధమైనటువంటి ఇది లేదు. అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో మరి వాళ్ళు చక్కగా పాఠాలు విని మేము చెప్పేవన్నీ కూడా విని మరి ఉండడం వల్ల మేము చాలా అవధీలుగా చాలా సులువుగా మేము మరి బోధించడం అనేది మాకు జరిగింది. కాబట్టి ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా చాలా చక్కగా
మరి ఎటువంటి కష్టం లేకుండా చాలా అవలీలుగా మేము మరి ముందుకి మా సర్వీస్ని అంతా కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే మాకు పునాది స్కూలే అని నేను గర్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున మరి మా తోటి కొలీగ్స్ మేము మొదటిగా సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మాకు ఎవరైతే మాకు ఈ కొలీగ్స్ ఉన్నారో వీళ్ళ నుంచి మేము స్ఫూర్తి పొందడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు అదేవిధంగా మీ పిల్లలకు కూడా మంచి జరగాలని, అదేవిధంగా ఆల్మోస్ట్ నేను అనుకునేది ఏంటంటే మేము పని చేసినప్పుడు ఇక్కడ మేము చేసినప్పుడు ఏంటంటే కొంచెం మేము స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళం. మా బ్యాచ్ అంతా కూడా స్ట్రిక్ట్గా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం. అలాగే పిల్లలతో కూడా మేము పిల్లల్లో ఒకరిగా కలిసిపోవడం అనేది జరిగేది అనమాట. వీళ్ళతో చక్కగా స్ట్రిక్ట్ ఆడటం కానీ మరొకటి కానీ వీళ్ళతో చక్కగా ఆడుతుంది, చక్కగా వీళ్ళతో కాలక్షేపం చేయడం అనేది జరిగేది. చక్కగా అలాగే 7 years కూడా మేము ఇక్కడ పని చేయడం అనేది జరిగింది. అయితే ట్రాన్స్ఫర్స్లో భాగంగా మేము బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఆ విధంగా బయటకు వెళ్ళడం అనేది జరిగింది. మరి 7 years కూడా చాలా ఆనందకరంగా ఇక్కడ పనిచేసామంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండేవారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజున మరి పిలిచి మరి గుర్తుపెట్టుకుని ఈ రోజున సన్మానం చేశారంటే వాళ్ళ యొక్క మరి డిసిప్లిన్ అనేది ఈ రోజున అర్థమవుతుంది. మరి అదేవిధంగా మీ పిల్లలకు కూడా చక్కని డిసిప్లిన్ ఈ విధంగానే నేర్పి వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని, వాళ్ళకి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా నేను ఇక్కడ పిలిచి సన్మానం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని, మేము కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మరొకసారి. థ్యాంక్ యూ సార్. కౌరు నాగరాజు, తాడిచెట్టి వెంకటేశ్వరరావు, పారిచార ధనలక్ష్మి, రెడ్డి సునీతాలక్ష్మి, తాడిపర్తి సుజాత, ఈతకోట అలివేలు మంగతాయర్, ఉందిత్తు సుబ్బారావు వీళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి మన రామణ మాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించాలని కోరుచున్నాం. ముత్యంజయరావు, పారిచార ధనలక్ష్మి, రెడ్డి సునీతాలక్ష్మి, తాడిపర్తి సుజాత, ఈతకోట అలివేలు మంగతాయారు, ఉందిత్తు సుబ్బారావు, జక్కంజరి శ్రీనివాసరావు, ఆర్జీవి కిరణ్, నాగరాజు. పాఠాలు చెబుతూ ఆయన నోటితోనే చెప్పకుండానే తన కళ్ళతోనే మనకు క్రమశిక్షణ నేర్పిన శ్రీ రామారావు మాస్టర్ గారికి వేదిక మీదకి హృదయపూర్వకంగా కర్తాల ధ్వనులతో ఆహ్వానిద్దాం. నాగరాజు. విద్యార్థిని విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సమావేశం ఎప్పుడు జరిగింది? నేను స్కూల్లో 16 ఏళ్ళు పనిచేశాను. ముందు 5 ఏళ్ళు, తర్వాత 11 ఏళ్ళు వచ్చి పనిచేశాను. చాలా చక్కగా జరిగింది. నేను ఇప్పుడు టీచర్గా మౌల్డ్ అయింది స్కూల్లోని. ఎందుకంటే చక్కగా మంచి స్టాఫ్ ఉండేవారు, పిల్లలు చక్కగా ఉండేవారు. అందులో వాళ్ళకి అనుగుణంగా నా ప్రవర్తన, నా టీచింగ్ చక్కగా మెరుగుపరుచుకున్నాను. తర్వాత హెడ్ మాస్టర్ అయ్యి కూడా ఎంతో చక్కగా స్కూల్ నడపగలిగే సామర్థ్యం ఇక్కడ పనిచేయడం వచ్చింది. విద్యార్థులందరికీ గారు ఇక్కడ స్కూల్ ఉన్నట్టుగా అసలు ఎవరికి తెలియదు కూడా. నా మొదట్లో
ఇక్కడ అపాయింట్మెంట్ ఎలిమెంటరీలో పనిచేసాను యూపీ స్కూల్లో, తర్వాత వేరుపూర్ హై స్కూల్ ఎక్కడైనా తెలిసింది కాదు. ఇప్పుడు అందరినీ అడిగితే కానీ ఇలా లోపల ఉండగా నాకు అసలు ఆనందం అయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఈ రోడ్డు పక్కన ఈ ట్రాఫిక్ దగ్గర ఉంటాయి, ఇక్కడ అలా కాదు, లోపల ఉంది ఒక గురుకులం లాగా ఉంది. లోపలికి చూస్తే గుడి కూడా లోపల గురుకులం పరిస్థితి ఎంత. పురుషోత్తం గారు అందరూ చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేశారు, అదే పూర్తిగా కట్టిపోయింది. మీరందరూ కూడా అది ఎంజాయ్ చేశారు. నిజంగా ఈ స్కూలు చాలా లెర్నింగ్ అనమాట నాకు బాగా ఉపయోగించిందండి. తర్వాత నేను వీటితో పాటుగా స్టూడెంట్స్తో పాటు నేను కూడా ఎంఏ చదువుకున్నాను, 2 MA సాధించాను. దాని పైన ఇంప్రూవ్మెంట్స్ అవి వచ్చాయి. ఇది చాలా హ్యాపీగా నడిచిన నా జీవితం. దగ్గరగా ఉండే సైకిల్ మీద రావడం, సైకిల్ మీద ఎన్ని సైకిల్ తప్పడం వల్ల ఆరోగ్యం బాగుపడింది. అందరూ అనేవాళ్ళు, ఏమయ్యా నీ గుండె బాగా పనిచేసుకుని ఇన్ని మైండ్ సైకిల్ తప్పుతున్నావు కదా అనేవారు. నేను అన్ని విధాలా అభివృద్ధిలో సాధించాను. మాకు ఎంతే హై స్కూల్ మాస్టర్ గారు అభివృద్ధి జరిగింది. అక్కడ కూడా ఎక్కడలానే విస్తృతిగా జరపగలిగాను. అంతేత అన్ని విధాల మన స్కూలు బాగా సహకరించింది మాకు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అప్పుడు హెడ్ మాస్టర్స్ కూడా గంగరాజు గారు, ఇంకా పురుషోత్తం గారు మంచి డైరెక్షన్ ఇచ్చేవారు. అలా సీనియర్స్ యొక్క సలహా తీసుకుంటూ చాలా చక్కగా నడపగలిగాము. ఫుల్ ప్లేటెడ్ టీచర్గా ఇక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. చాలా ఇబ్బందిగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ సన్మానం మరి ఏ మినిస్టర్గా అయినా జరగలేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఏర్పాట్లు, ఇన్ని సౌకర్యాలతో మమ్మల్ని ట్రీట్మెంట్ ఇచ్చి గౌరవిస్తున్నారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. అన్ని విధాల మేము ఆనందపడుతున్నామండి. థ్యాంక్ యూ ఆల్. పోలిశెట్టి నాగమణి, పక్క శివకుమారి, షేక్ అబ్దుల్ సమద్, వి శివప్రసాద్ ఆర్పి, మల్లిపూడి సుధాకర్, కాలుపూరి వీర్రాజు, చుండ్రు చక్రవర్తి, తాడిశెట్టి శివప్రసాద్, వీళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి పనిసార్లు స్టేజ్ మీద తీసుకోవాలని కోరుచున్నాం. పుష్ప, శ్వేత, పద్మనాగమణి గారు, శివకుమార్ గారు, అబ్దుల్ సమద్ గారు, వీర్రాజు, శివప్రసాద్, చక్రవర్తి, ఇంకో శివప్రసాద్. మాస్టర్ గారికి వేదిక మీదకి హృదయపూర్వకంగా కరతాల ధ్వనులతో ఆహ్వానిద్దాం. చప్పట్లు కొంచెం గట్టి కొట్టండి. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే నా దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి పిల్లలకి ఆశీస్సులు. నా సర్వీస్ మొట్టమొదట వేల్పూర్ హై స్కూల్లో ఇక్కడే స్టార్ట్ అయింది. తాపారెడ్డి గారి ఈ స్కూల్లో ఒకేసారి జాయిన్ అయ్యాం. అయితే ఒక టీచర్గా మాకంటే సీనియర్స్ శర్మ గారు, కామేశ్వరరావు సార్, వీళ్ళందరి నేతృత్వంలో ఒక టీచర్గా మూవ్ అయ్యాం గవర్నమెంట్ సర్వీస్లో. అయితే విద్యా విధానంలో కానీ విద్యా బోధనలో కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అది మీరు కూడా గమనిస్తుంటారు సార్. పిల్లల మీద ఒత్తిడి లేని చదువుకు ప్రయత్నించండి. అందరూ మీ పిల్లల్ని ఒత్తిడికి గురవ్వకుండా చదివించడానికి ప్రయత్నించండి. అలాగే పిల్లల్ని ఇంకొక పిల్లలతో, మీ పిల్లల్లోనే పెద్దవారితో చిన్నవారితో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పరంగా ఇప్పుడు పోల్చకండి.
ఐక్యూ లెవెల్స్ని బట్టి విద్యార్థి యొక్క విద్యాస్థాయి ఉంటుందని గమనించండి. ఇది ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రసన్న, రెడ్డి జ్యోతి, నజీరునిషా బేగం, షేక్ వషశ్రీ, పెన్మత్ రాజేష్, అందే శివప్రసాద్, బండి గణేష్, ఐనుగల్ రంగనాథ్, మోటుబల్ గణేష్, జీజన్ ప్రసాద్, పద్మజ గారు. నాతోటి ముఖ్యంగా నేను అందులో గ్రేడ్ 2గా పనిచేశాను. పనిచేసినప్పుడు మరి గోపాలకృష్ణ గారు నేను బీజంలో వచ్చేసాను. అక్కడ అందరికీ కూడా కృతజ్ఞతలు విద్యార్థుల అపరూప ఆత్మీయ సమ్మేళనంబులు, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనములతో నా హృదయం పులకితమయ్యే గతించిన ప్రధానోపాధ్యాయులు వారందరికీ శతవందనములు సమర్పించుచుండి గుడిమెట్ల రామకృష్ణారావు పులిబిడ్డ సింహకేసరించు మన్మథ విద్యలను అభ్యసించిన నరసింహమూర్తి నేడు హెలాపురికి మండల విద్య అధికారి అయి అందరూ కూడా మేమందరూ కూడా మా పిల్లలు, నాకు 2 పిల్లలు, 5 పిల్లలు ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. అలాగే శర్మ గారి పిల్లలు కామేశ్వరరావు, మీకు అందరూ కూడా ఉన్నత పదవుల్ని ఆస్తున్నారు. లారెన్స్ గారు కూడా ఇక్కడ హెచ్ఎంలో పనిచేస్తారు కొంతకాలం. మరి ఆవిడ పిల్లలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎంతో ఉన్నతిని సాధించినటువంటి ఈ పాఠశాలలో పేరున మాస్టర్ బయలుదేరారా, ఎక్కడున్నారు, మేము మా వాహనంలో మిమ్మల్ని పంపించమంటారా అని ఒక విద్యార్థులతో కూడా ఉదయం 9 కూడా ఎంతో ఆప్యాయంగా ప్రకటించినటువంటి విద్యార్థులందరికీ కూడా సహస్రాలు అందరూ జీవించాలని, వారి పిల్లలు వారి తల్లిదండ్రులకి అన్ని సకల సౌభాగ్యాలు కలగాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఆ పరంజ్యోతికి ఉపనిషర్థమునకు పేరు పెట్టిరి ఆంధ్రులు వెంకన్నయ్యని. ఆ పరంజ్యోతికి ఉపనిషర్థమునకు పేరు పెట్టిరి ఆంధ్రులు వెంకన్నయ్యని. అలదడుడవేడ కోయని పిలచినంత ఆయని చోట అందుకొను సత్యతానంద నిలయందు సత్యలోకము 6 లోకాలకు పైన ఉన్నదని విపుడులు
కాదు కాదయ్య వేల్పూరులో నాను వేల్పులో విద్యార్థి వేల్పులు అపురూపమైన ఆశ్రమణలతో గురువర్యులందరినీ కలిసి కుటుంబాన్ని సమర్పించి మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి బాబు, మీలాగా మేము ఉంటే చాలు అని మంచి సద్భావనతో అందరూ కూడా కార్యకర్తలాగా అందరూ మేము కూర్చున్నా సరే అందరూ నిలబడి పాపం ఎంతో సేవ చేశారు. అందరికీ కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక కలియుగంలో ఉన్నటువంటి భగవంతుడు వెంకటేశ్వరుడు కాబట్టి ఆ వెంకటేశ్వరుడిని స్మరించుకుంటూ మీరు అందరికీ భౌగభాగ్యాలు కలిగజేయాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు దేవల మోహన్, కోర మహేష్, గంగాధర్ శ్రీనివాస్ చుండ్రు, చిరంజీవి, కిషోర్, రంజిత్ వీళ్ళందరూ అబ్బాయిలే మొత్తం అందరూ కూడా. సమతో నాగేశ్వరరావు ఎక్కడ రిక్వెస్ట్ చేయి నేను చెప్తాను. కిరణ్, పోదబద్దల శివప్రసాద్, రాజాబాబు మేడం తీసుకురావాలని కోరుచున్నాను. ఆదరాభిమానులతో ఆహ్వానించిన విద్యార్థులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను తడుపు గర్ల్స్ స్కూల్లో 20 సంవత్సరాలు పనిచేశానండి. తర్వాత ఎరగవరంలో 1 సంవత్సరం, వేల్పూర్లో 3 సంవత్సరాలు, బాయ్స్ స్కూల్లో 10 సంవత్సరాలు. ఇక్కడ నుండి బాయ్స్ స్కూల్కి వెళ్ళానండి. మరి 3 ఆత్మీయ సమ్మేళనాలకు నేను హాజరయ్యాను. మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు విద్యార్థులందరూ కూడా. అంచేత మరి మీరందరూ ఎంతో విద్యార్థిని మేళలా లేదు, ఆత్మీయ మేళలా లేదు, పెళ్లి సందడిలాగా నాకు అనిపించింది. మీరందరూ కూడా ఎంతో అభివృద్ధి చెంది చెస్ ఆడినప్పుడు ఎంత క్లవర్గా ఎత్తులు వేయాలో అంత క్లవర్గా ఉండాలి జీవితం. అంత ఎత్తు ఎదరవాళ్ళ ఎత్తు చూసి మనం పై ఎత్తు వేయాలి. కాబట్టి మీరు కూడా చెస్ గేమ్లో ఎంత క్లవర్గా ఆడాలో మీరు కూడా అటువంటి జీవితంలో మరి జీవితమే గేమ్లు వేరు, జీవితం వేరు. అదే మీరు ఎంతో తెలివిగా క్రికెట్ గేమ్లో క్రేజీగా, క్రికెట్ అంటే అందరికీ క్రేజీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి వృద్ధులకి కూడా క్రేజీ. ఆ క్రేజీతో మీరు ఎంతో డెవలప్ అయ్యి మీ సంసారాలు చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ మీ నా ఆశీస్సులను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. గాయత్రి, జకంజెడ్ గాయత్రి, పిచ్చ ప్రసాద్ వీళ్ళందరూ కూడా మన జీన్స్ మాస్టర్ గారిని స్టేజ్ మీద తీసినట్టుగా కోరుచున్నాం. నరసింహమూర్తి మాస్టర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పట్లో వినపడాలి అసలు గట్టిగా.
జాగ్రత్తగా ఉండాలి. మీకు మైక్ హలో మైక్ మీ యొక్క అటెన్షన్ పెట్టండి. ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ బయట సావదాలి, నిలబడకపోతే ఉన్న చోటే సావదాలి. సార్ థ్యాంక్ యూ. మరి ఫస్ట్ పుట్టికి ఇక్కడ వేర్పూర్ ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. పెట్టేబెడ సర్దుకొని అసలే ఈ ఊరంటే తెలియదు, ఏది తెలియదు. అయినా కూడా మొత్తం రావడమే పూర్తి సామంతం వచ్చాను. మరి అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ రెడ్డి గారు, మన మిత్రులు పెద్దలు కామేశ్వరరావు గారు, జీకేశన్ గారు, తర్వాత కాశీ విశ్వనాథం గారు, వీళ్ళంతా కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. అప్పుడు యంగ్ టర్క్లో ఉన్నటువంటి మన మూర్తి గారు, పడి గారు, రాధారెడ్డి గారు, తర్వాతకి మన ఆచార్య గారు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. చాలీ జీతం అప్పుడు చాలా తక్కువ జీతంలో పనిచేస్తాను. ఇది చేసిన తక్కువ సమయము 3 సంవత్సరాలు చేశాను. కానీ ఈ తక్కువ సమయం కూడా చాలా సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా పిల్లలందరూ కూడా ఇప్పటికైనా కాంటాక్ట్లో ఉన్నారు. మరి మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నారనుకో నాకు చాలా ఆనందం వేసింది. మళ్ళీ ఇంతమంది నేను చూడలేను. అందులో మా ఉపాధ్యాయ బృందం కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరి చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు. మరి కొంతమంది నేను గుర్తుపట్టలేకపోవచ్చు, పేరు కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. చాలామంది కూడా ఇప్పుడు కాసేపు హైదరాబాద్ వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది అలా గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. మరి ఆ డిసిప్లిన్ అనేది అలా నిలబడుతుంది. చిన్నప్పుడు మీరు అనుకుంటారు కాబట్టి కొట్టడం, తిట్టడం, కొట్టేశారు, తిట్టేశారు, కంప్లైంట్ చేయడం అనేది సహజంగా జరిగేది. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు మీరు బాధపడేవాళ్ళు, ఇప్పుడు మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని గార్డెన్గా తీసుకొచ్చున్నారు. తల్లిదండ్రులు తీసుకొచ్చేసి ఉపాధ్యాయుల మీద దెబ్బలాట కావడం ఇలాంటివి జరుగుతుంది. కానీ చాలా సున్నితమైన విషయం ఏంటంటే ఎవరో ఒకరు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఇబ్బంది పడతారనే ఉద్దేశం వాళ్ళకి కలగట్లేదు. చాలా చిన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకరు ఇద్దరు ఉండడం, వాడి కష్టభాగం చూసుకోవడం, ఈ డిసిప్లిన్ పెరిగిపోయి చాలా ఇబ్బంది నిశ్శబ్దంగా ఉన్నాడు. ఒకసారి చేత అందరు కూడాను చక్కగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అదేవిధంగా ధరం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ అందరిని చూడడానికి నా 3 రోజులు సెలవు వదిలేసుకొని మీకోసం ప్రత్యేకించి రావడం జరిగింది. పిల్లలకు కూడా అదే విషయం చెప్పి ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం నాకు దొరకదు. మీ అందరూ చూసేటటువంటి భాగ్యం కూడా నాకు కలగదు. ముఖ్యంగా మా పెద్దలు వీళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నిజంగా వచ్చాను. చాలా ఆతృతంగా వచ్చాను. మా వాళ్ళు అన్నారు ఎందుకు 3 రోజులు సెలవు ఉంది కదా, ఎందుకు వెళ్తున్నావు, ఉండలేకపోయామని. ఎందుకంటే నాకు పీడీగా ప్రమోషన్ వచ్చింది 2-3 సంవత్సరాలకి. ఆ తర్వాత మొగల్తూరు వెళ్ళిపోయాను. మొగల్తూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల 2020లో హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతానికి నేను కాళీపట్నంలో పనిచేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఈ 23 సంవత్సరాల గ్యాప్ అనేది నాకు తెలియకుండా లేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు నాకు కాంటాక్ట్లో ఉన్నారు. ఆ కాంటాక్ట్ ద్వారా ఎవరెవరు ఏంటనేది నాకు తెలుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కూడా నేను ఫోటోస్ కూడా నాకు పంపించడం జరిగింది. మరి అలాగా చాలామంది నేను గుర్తుపట్టగలిగాను. ఇంకా కూడా మరి ఈ విధంగా మనం మానవ సంబంధాలు ఉన్నామంటే కేవలం మేము మన మధ్యలో ఉన్నటువంటి వాత్సల్యం తప్ప మరొకటి కాదు. ఇది ఎన్ని ఇచ్చినా కూడా తీసుకోలేని రుణం. మీరందరూ కూడా బాగుండాలని, చక్కగా సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు అందరూ లేటెస్ట్గా మనకి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దానిలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫోటోలన్నీ గ్రూప్లో పెట్టండి దయచేసి. అందరూ కూడా చూసుకొని ఒకసారి మేము కూడా మా ఫ్యామిలీతో చూసుకొని చాలా ఆనందపడి ఈ రోజుతో ఇంకా అయిపోయేది కాదు. ఇంకా చాలా సంవత్సరాలు కూడా ఈ యొక్క జ్ఞాపకాలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, ఆశీస్సులు చెప్తున్నాను. అదేవిధంగా మా పెద్దలందరూ కూడాను వాళ్ళందరూ కూడా నమస్కారం చెప్తూ ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ సార్. మరి ఇంతటి వాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 2021లో 36 లక్షల ప్యాకేజ్ తోటి సెలెక్ట్ అయ్యాడు. మొన్నే ఏలూరులో నాకు 1,60,00,000 ఇల్లు కొన్నాడు, ఒక కారు కొన్నాడు.
అంతా వాడు ప్రయోజకుడి చేసినటువంటి థ్యాంక్ మునీంద్రరావు గారు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నారు. నా దగ్గర ఎగవరంలో పనిచేశారు. ఎంత అంటే ఇది మ్యాన్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా. పాఠం చెప్పగలడు, స్క్రూ గేజ్ బిగించగలడు, బాత్రూంలో ట్యాప్ కూడా బిగించగలడు. అన్ని రకాలైనటువంటి వర్క్ చేసేటువంటి కేతా మునీంద్రరావు గారు. మేమంతా కలిసి పనిచేసాం. నా దగ్గర పనిచేశారు. ఈరోజు వేల్పూర్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి. అందరూ కూడా ఇంకా పనిచేస్తున్నారు ఇక్కడ. మునీంద్రరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేసినటువంటి మరి పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ పాఠశాల సెలవులు కాబట్టి పిల్లలు ఉండరు. చెట్లు ఆకులతోటి మొత్తం చెత్త చెదరతో ఉంటుంది యాక్చువల్గా సెలవుల్లో. మరి అటువంటి పాఠశాలను ఈరోజు ఇంత కళావంతంగా తయారు చేసినందుకు మరి మా పాఠశాలకు కూడా సంక్రాంతి జరిపించినందుకు మీ అందరికీ కూడా మరి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన పాఠశాలకి మరి దినదినాభివృద్ధి చెందుతూ చాలా మంచి పొజిషన్లో ఉందండి. మరి ఇదే విధంగా మేము అందరూ కూడా శ్రమపడి ఇంకా మంచి పొజిషన్లోకి పాఠశాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండి మన మిత్రులు మన గురువులు కొంతమంది కాలం చేశారు. వారిని అందరినీ ఒకసారి స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం. దాని గురించి భవానీ గారు చిన్న సందేశం చదువుతున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుచున్నాం. క్రమశిక్షణను భయం పేరిట మనందరికీ నేర్పి చదువు ఆటపాటలే కాదు మనకు ఊరే కాదు బయట పరిస్థితులు కూడా తెలియాలని ఎక్స్కర్షన్ పేరిట సందర్శన ప్రదేశాలకు తీసుకువెళ్ళి మనకు ఆనందంతో పాటు పరిజ్ఞానాన్ని కూడా పెంచి ఇప్పుడు మనకు అందరి లోకాలకు వెళ్ళిపోయిన ఆల్రౌండర్ కీర్తిశేషులు శ్రీ రత్నాజీరావు గారు అని, అలాగే మనందరికీ దూరమైన పూర్ణచంద్రరావు గారికి, రాజేశ్వరరావు గారికి, రాఘవాచార్యులు గారికి, పెద్దాచార్యుల గారికి, రామకృష్ణారెడ్డి గారు మన హెచ్ఎం అయిన సత్యనారాయణ గారికి, అదే విధంగా అకాల మరణం చెందిన మనతో మెలిగిన తోటి విద్యార్థులు నూనె రాజేష్, చిల్లె ప్రసాద్, నెగ్గన్ రాజశేఖర్, కోసంపుడు యేసునాథం, మాసా పరమేశ్వరరావు, గుండం రమేష్, మేషాల పురుషోత్తం, పోలిశెట్టి సుధారాణి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. అందరూ నుంచోవాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.